నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. మాకు ప్రేక్షకుల నుంచి ఈమెయిల్స్ అలాగే లెటర్స్ ద్వారా భోగి విశిష్టత గురించి తెలియచేయండి అంటూ ఉత్తరాలు రాశారు. మరి వాటికి చక్కటి సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, ముందుగా మనకు ఈమెయిల్ ద్వారా రాజమండ్రి నుండి రాజ్యలక్ష్మి గారు అడుగుతున్నారు, భోగి పండుగ పరమార్థం ఏమిటి అని అడుగుతున్నారు. సాధారణంగా ఒక పండుగ మనం చేసుకునేటప్పుడు దానికి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఆధ్యాత్మికమైన ప్రాధాన్యంలో అటు ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి విశేషాలు, జ్యోతిశాస్త్ర విశేషాలు, కాల సూచికలు, ఆరోగ్య విషయాలు, ఇలా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఆచరించవలసిన విధులు ఏవైతే ఉంటాయో అవి పండగ నాడు ఆచరిస్తూ ఉంటే దానికన్నా ముందు రోజుని భోగి అని భోగానికి అనుకూలంగా ఉండే కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి చేస్తారు. ఏదైనా సరే ముందు రోజు, ఉదాహరణకి దీపావళి ఉంది, దీపావళి నాడు దీపాలు వెలిగించటాలు లాంటివన్నీ చేసిన తలంట్లు ఎప్పుడు పోసుకుంటున్నాం? నరక చతుర్దశి రోజున తలంట్లు పోసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కొత్త బట్టలు కట్టుకోవడం చేస్తాం. అట్లాగే ముందు రోజు భోగి. అందుకని ఈ భోగాలు అనుభవించేటటువంటి రోజు అనే అర్థంలో సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిని పొందేటటువంటి రోజు. సంక్రమణము అంటే పొందుట అని అర్థం. సూర్యుడు మకర రాశిలో చేరేటటువంటి రోజుని మకర సంక్రాంతి అంటే దానితో ధనుస్సు అయిపోయింది. ధనుస్సు అయిపోవడంతో పాటుగా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. కనుక దానికి సంకేతంగా ఉండేటటువంటి మకర సంక్రమణానికి ముందు రోజుని మనం భోగిగా అనుకుని దానికి సంబంధించినటువంటి అనేక విధి విధానాలు పాటిస్తాం. నిజం చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్ప పిల్లలకి వాళ్ళకి సంక్రాంతి నాడు చేసేదేం ఉండదు. అంత హడావిడి హంగామా భోగి నాడే ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటలకే లేవడం, భోగి మంటలు వేసుకోవడం, తలంట్లు పోసుకోవడం, సూర్యోదయానికన్నా ముందు తలంట్లు పోసేసుకోవడం, దేవాలయాలకు వెళ్ళడం, ఆ తరువాత కొత్త బట్టలు కట్టుకోవడం, ఆ పైన భోగి పళ్ళు పోసుకోవడం, సరే ఇలాంటివన్నీ కూడా భోగినాడే పిండి వంటలు చేసుకోవడాలన్నీ కూడా భోగినాడే అయిపోతాయి. ఇలా భోగానికి సంబంధించింది అనే అర్థంతో పాటుగా ఇంకొకటి ఏమిటంటే ఈరోజు పాతాళాన్ని పరిపాలిస్తూ ఉండేటటువంటి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చి ఇవాళ మర్నాడు ఆ మర్నాడు 3 రోజులు భూమిని పరిపాలిస్తాట. ఎందుకంటే మాట మీద నిలబడి తనకి, తన వంశానికి, తన రాజ్యానికి ఎంత నష్టం కలిగినా అన్నమాట ప్రకారం 3 అడుగులు దానం చేయడానికి సిద్ధపడ్డాడు గనక అలా భూలోకంలో సంవత్సరంలో పరిపాలన చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. పాతాళం దానికి పాములు అధికంగా ఉంటాయి. నాగలోకం అది, నాగులు ఉంటాయి. నాగులకి ఉండే భోగం అంటే పడగ, భోగి అంటే పడగ కలిగినటువంటిది పాము. అక్కడి నుంచి వచ్చేటటువంటి రాజు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. అందువల్ల దీనికి భోగి అనే పేరు వచ్చింది అని కూడా వాస్తవమో చమత్కారమో తెలియదు, కానీ వినడానికి బాగుంటుంది. అమ్మ, మరో ఈమెయిల్ హైదరాబాద్ నుంచి వసుధ గారు అడుగుతున్నారు, భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అని అంటూ రాశారు. పేర్లోనే ఉంది, భోగినాడు పోసే పళ్ళు గనక భోగి పళ్ళు. ఎందుకు పోస్తారంటే ఈ భోగితో దక్షిణాయనం అయిపోతుంది. మర్నాటి నుంచి సంక్రమణం నుంచి ఉత్తరాయణం వస్తుంది. ఎంతైనా ఉత్తరాయణం శుభకరమైనదని, దక్షిణాయనం కొంచెం పీడకాలమని అనుకునేటటువంటి పద్ధతి ఉంది. కొన్ని సంప్రదాయాలు దానికి సంబంధించిన కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఈ దక్షిణాయనంలో అంత వర్షాలు, చలి, పైగా పెద్దవాళ్ళు ఉంటే సాధనా కాలం. ఈ ఉత్తరాయణం వచ్చిందంటే ఆనందమయమైనటువంటి కాలం. ఈ కాలంలో వచ్చేటటువంటి ఏ రకమైన చీడపీడలు లాంటివి ఉన్నా వీటన్నింటినీ పోగొట్టడం కోసం పిల్లలకి దిష్టి తీసేటటువంటి పద్ధతిలో ఈ భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు ఒకప్పుడు ఎలా పోసేవారంటే
ఇనప పాత్ర, కొల పాత్రలు ఉంటాయి కదా, కుంచాలు, అడ్డలు, ఇవన్నీ ఇనుముతోనే ఉండేవి పూర్వకాలం. అట్లాంటి పాత్రలో రేగుపళ్ళు, రాగి డబ్బులు, అంటే రాగి కావాలి అంటే డబ్బు రూపంలోనే దొరికేది. ఇప్పుడు మనకి రాగి కానుల్లో ఒక కాని ఉందంటే దాని విలువ కొన్ని రూపాయలు ఉంటుంది. అంచేత కానులు లేవు కనుక ఏదో ఒక రాగి వస్తువు అది వేసి, ఇంకా దానికి ఎక్కువ ఉండడం కోసం కొంచెం ధాన్యం, లేకపోయినట్టయితే శనగలు, నానబెట్టిన శనగలు ఇవి వేస్తారు. ఇంకా కొద్దిమంది వాళ్ళ ఇష్టానుసారం పూలు, చెరుకు ముక్కలు ఇత్యాదులన్నీ కూడా అందులో చేరుస్తారు. ఇవన్నీ చేర్చి పిల్లల యొక్క తల చుట్టూతా ఇట్లా గుండ్రగా తిప్పి వాళ్ళ నెత్తిన పోస్తారు. దాంతో దృష్టి దోషం పోయి 1 ఏడాది పాటు పిల్లలకి ఎటువంటి చీడ లేకుండా ఉంటుందని. ఎందుకంటే ఇందులో మీరు వాడే వస్తువులు గమనించండి, ఇనుము, రాగి, అలాగే రేగుపండు. ఇది సౌరశక్తిని గ్రహించేటటువంటి, అత్యధికంగా గ్రహించగలిగినటువంటి పండుగ దీని గురించి చెప్తారు. ఇది కనుక ఇంత గుజ్జుగా తిన్నట్టయితే రేగిపండు గుజ్జు పూర్తి ఒక భోజనం చేస్తే ఎన్ని పోషకాలు ఉంటాయో అన్ని ఉంటాయట. అందుకే రేగిపళ్ళు తినేసి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి మరి అన్ని ఋతువుల్లో దొరకవు కదా, అంటే రేగిపండు బాగా పండిన పండు ఉంటే దాన్ని ఎండబెట్టి అట్టే పెట్టుకోవచ్చు. కాసిన నీళ్లల్లో కనుక వేసినట్టే మళ్ళీ పండుగ తయారవుతుంది, హాయిగా దాన్ని తినచ్చు. మనకి గమనిస్తే రాముడు వాళ్ళు కూడా తండ్రి గారికి ఆ పిండాలు పెట్టినప్పుడు రేగిపళ్ళ గుజ్జుతో ఆ పిండి కలిపి వాళ్ళు తింటున్నటువంటి ఆ చెట్ల పిండి ఏదైతే ఉందో, ఇంగుది వృక్షపు పిండి, ఆ పిండిని ముద్దలు చేసి పెట్టారని మనకు కనపడుతుంది. చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం, ఎక్కువ తింటే అరిగించుకోలేం కూడా. అటువంటి రేగిపండు ఎందుకు అలా ఉంటుందంటే సౌరశక్తి అత్యధికంగా ఉండేటటువంటి పండు అది. దాన్ని అంటే ఇది సూర్యమానంతో అనుసంధానం చేసి జరుపుకునేటటువంటి పండుగ కదా, అందుకని ఆ రేగి పండుని, దానికి సంబంధించినటువంటి ఆ శక్తి నేరుగా వెళ్ళాలి అంటే రాగి ఇనుముతో కలిసి గనక ఇలా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటామే, ప్రదక్షిణ క్రమం అంటాం. ఆ ప్రదక్షిణ క్రమంలో ఇలా తిప్పి పిల్లలు నెత్తిన కనుక పోసినట్టయితే ఎటువంటి పీడ లాంటిది ఉన్నా మళ్ళీ 1 సంవత్సరం పాటు పిల్లలకి బాగుంటుంది అని చెప్పి ఈ భోగిపళ్ళు పోసేటటువంటి సంప్రదాయం వచ్చింది. అయితే ఈ కాలంలో రాగి డబ్బులు లేవు కనుక డబ్బులు వేయాలి అనుకుని నికెలు, క్రోము లాంటి వాటన్నిటితో తయారు చేసిన నాణ్యాలన్నీ వేస్తున్నాము. పైగా అవన్నీ మనకి బాగా ధనం ఉంది అని నిరూపించుకోవడానికి మంచి వెండి పాత్రల్లోనూ వాటిల్లో వేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో మీరు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకో. ఇక అనంతపురం నుంచి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, భోగి పండుగ నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? తెల్లవారుజామునే స్నానాలు చేస్తారు. ఈ స్నానం చేసేటప్పుడు కూడా నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుని, నువ్వులు వేసిన నీళ్లున్న రాగి కాగులో ఉన్నటువంటి కాచిన నీళ్లతోనే అభ్యంగన స్నానం చేయమని చెప్పడంలో కూడా ఈ పీడలు పోతాయి అనే ఉద్దేశంతో ఇక నుంచి ఈ నువ్వుల నూనెతో గనక ఒంటికి రాచుకుని స్నానం చేసినట్టయితే ఇప్పటి వరకు ఉన్న చలికి, తర్వాత రాబోతూ ఉండేటటువంటి వేడి వాతావరణానికి మధ్యలో ఈ చర్మం చిట్లి ఇబ్బంది కలిగించకుండా, చర్మం పగులుతుంది కదా, పైకి కనపడుతోంది చర్మం పగిలేది, లోపల రక్తనాళాలు వాటిల్లో కూడా ఇటువంటి తేడాలు వస్తాయి. ఇట్లాంటివేమీ రాకుండా ఉండడానికి చక్కగా స్నానం చేయడం, అసలు మిగిలినవన్నీ చెప్పుకున్నాం కదా, దేవాలయాలకు వెళ్ళడం, కొత్త బట్టలు కట్టడం, ఇవన్నీ చేయడం. ఎవరిని పూజిస్తారు అంటే సాక్షాత్తు సంక్రాంతి ప్రకృతికి సంబంధించినటువంటి, ప్రకృతి విలాసాన్ని ఆరాధించడానికి తగినటువంటి కాలం. అందుకని ప్రకృతి స్వరూపిణిని ఆరాధించాలి. ప్రకృతి స్వరూపిణి ఎవరు? ప్రకృత్యైన మహా వికృత్యైన మహా అని లక్ష్మీదేవిని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆవిడ యొక్క విలాసం ఉండేటటువంటి భూదేవి మీద. ఈ రెండింటిని కలిగినటువంటి వాడెవరు? శ్రీ మహావిష్ణువు. కనుక లక్ష్మీనారాయణులనే పూజించటం అన్నది మనకి సంప్రదాయంగా వస్తూ ఉంది. అయితే సంక్రాంతి నాడు సంక్రాంతి పురుషుణ్ణి తలుచుకుని అతడు ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు అనేవి కూడా జ్యోతిష్య పండితులు చెప్పేటటువంటి మాటలు ఉన్నాయనుకోండి. ఈనాడు మాత్రం లక్ష్మీనారాయణుల్నే ప్రధానంగా పూజించాలి అని చెప్పి సూర్యుణ్ణి కూడా ఆరాధించే పద్ధతి ఉంది.
ఎందుకంటే ఆయన గతి మార్చుకుంటున్నాడు. ఇప్పటిదాకా ఇలా దక్షిణం వైపుకి వెళ్ళిన వాడు రేపటి నుంచి దక్షిణం నుంచి ఇటు వస్తాడు, దారి మారుతోంది కనుక ఆయనకి ప్రాధాన్యం ఉన్నది. ఇది సౌరమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి పండుగ కనుక ఆ సూర్యుడి యొక్క రథం యొక్క గతి మారుతున్న సందర్భం. అందుకని ఆనాడు సూర్యుడిని కూడా ఆరాధించే పద్ధతి ఉంది. సాధారణంగా ఈనాడు కొత్త బియ్యం, కొత్త పెసరపప్పు, అప్పుడే తాజాగా రెండో పంట కొంత వచ్చి ఉంటుంది, అవి ఇంకా గట్టిగా ఎండి కూడా ఉండవు, అట్లాంటి వాటితో కలిపి ముద్గాన్నం అంటే పులగం చేయడం ఉంది. అంతేకాకుండా దీన్ని కట్టు పొంగలి అంటారు, కట్టె పొంగలి అంటాం మనం తెలుగులో. దీంతో పాటుగా పొంగలి చేసే పద్ధతి ఉంది. పొంగలి అంటే కొత్త బియ్యం, ఆవు పాలు, అప్పుడు లేగంటి పాలు బాగా ఉంటాయి, అంటే లేత ఆవు అప్పుడే ఈనినటువంటి ఆవు పాలు, బాగా ఆవులు ఈని బాగా పాడి ఉండేటటువంటి కాలం ఇది కనుక లేగంటి పాలతో ఈ కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పరమాన్నం దీన్ని వండి ఈ పాలు పొంగుతాయి గనక ఆ పొంగుతూ ఉండేటటువంటి దాన్ని పొంగలి అనేటటువంటి పదం కూడా ఉంది. ఈ పదం మీద ఆధారపడే తమిళ ప్రాంతంలో దీన్ని పొంగల్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు సంక్రాంతిని. కనుక ఈ పొంగలి ఇవి వండి అందులో బొమ్మలు పెట్టుకోవడం ఉంది కదా సంక్రాంతి నాడు, ఈ బొమ్మలకి ఈ పొంగలే నైవేద్యం పెట్టాలి. పైగా ఈ పొంగలిని కొంతమంది తులసి దగ్గర ఉండే పద్ధతి కూడా ఉంది ఆరు బయట, అంటే సూర్యుడు చూస్తూ ఉండాలి ఆ పాలు పొంగడం అనేటటువంటిది. పల్లెల్లో ప్రత్యేకంగా తులసి దగ్గర ఈ పాలు పొంగించక్కర్లా, పాడి ఉన్న వాళ్ళందరిళ్లలోనూ దాలి ఉంటుంది, దాలిలో ఆ కుండ మీదలో పాలు ఉంటే పొంగుతూనే ఉంటాయి, అదే సూర్యనారాయణుడికి ప్రతిరోజు. కానీ అందరికీ అంత సంపద అంత పాడి లేని సందర్భంలో ఎప్పుడైనా ఆ విధంగా పొంగలి అన్నది వండి నివేదన చేయడం. బొమ్మలు అనేవి పెడతారు, బొమ్మల కొలువు. ఈ బొమ్మ అనేటటువంటి పదం బ్రహ్మ అనే పదానికి వికృతి. అంటే బ్రహ్మగారు ఈ సృష్టినంతా తన కొలువుగా చేసుకున్నట్టే మనం కూడా ఆయన కొలువుని అనుకరిస్తూ అన్ని రకాలైనటువంటి వాటిని తెచ్చి అక్కడ పెట్టి, సర్వం విష్ణుమయం జగత్ కదా, సృష్టిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ స్వరూపంగా భావించుకుని బొమ్మల కొలువులో పెట్టినటువంటి జంతువులు కానీ వస్తువులు కానీ సరే దేవతలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఆఖరికి అత్యాధునిక కాలంలో తయారు చేసినటువంటి యంత్ర సామాగ్రి కానీ ఇవేవి బొమ్మల కొలువులో పెట్టినా వాటన్నిటికీ హారతిచ్చి పూజ చేస్తాం. అంటే సృష్టి మొత్తం కూడా ఆ బ్రహ్మగారు దీన్ని కొలువుగా ఎట్లా చేసుకున్నాడో అట్లా మనం దాన్నంతా అక్కడ కొద్ది మీనియేచర్ సృష్టి అక్కడ పెట్టుకుని దాన్నంతా కూడా పూజించే పద్ధతి ఉంది. ఇలా బొమ్మల కొలువు పెట్టుకునే పద్ధతి ఉందమ్మా. చాలా ప్రాంతాల్లో ఉంది ఇది, కొన్ని ప్రాంతాల్లో లేదు. కొన్ని ప్రాంతాల్లో దీపావళికి పెట్టుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో దసరాలకు పెడతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బొమ్మల కొలువు పెట్టుకునేది మాత్రం సంక్రాంతికే. తమిళనాడు నుంచి సుబ్రహ్మణ్యన్ గారు అడుగుతున్నారు, హరిదాసులు గంగిరెద్దులు దేనికి సంకేతం? 1200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపథంలో సనాతన ధర్మం భ్రష్టమైపోయినటువంటి సందర్భంలో దాన్ని పునరుద్ధరించటం కోసం విష్ణువు యొక్క ఆయుధాలు, ఆయన కళలు, ఆయన వాహనం ఇవన్నీ భూలోకంలో భక్తి మార్గాన్ని ప్రతిపాదించడానికి అవతరించాయి. వాటిని ఆళ్వారులు అన్న పేరుతో చెప్పుకుంటాం. 12 మంది ఆళ్వారులు. ఆ ఆళ్వారుల్లో ప్రధానుడైనటువంటి వాడు పెద్దవాడు అనే బిరుదం కూడా పొందినటువంటి వాడు భట్టనాథుడు అనే పేరున్న విష్ణు చిత్తుడుగా పెరియాళ్వారుగా ప్రఖ్యాతి పొందిన ఆయనకి తులసి కోటలో లభ్యమైనటువంటిది గోదాదేవి. ఆవిడ కూడా ఆళ్వారు, ఒకే ఒక స్త్రీ ఆళ్వారు, తండ్రి కూతురు. ఈవిడ చేసినటువంటి పని ఏమిటంటే ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి తాను లేచి తనని తాను గోపికగా భావించుకుని శ్రీవిల్లిపుత్తూరుని బృందావనంగా, తన చెలులందరినీ గోపికలుగా భావన చేసి ఆలయంలో ఉన్న స్వామిని, అక్కడ ఉన్నటువంటి ఆయన వటపత్రశాయి కానీ ఈవిడ కృష్ణుడిగా భావన చేసి అతడి పట్ల విరహంతో అతడినే వివాహం చేసుకోవాలన్న కోరికతో ఒక వ్రతం చేసింది. ధనుర్మాస ప్రారంభం రోజు నుండి ఆవిడ కళ్యాణం మళ్ళీ భోగినాడైపోయింది.
అంటే మర్నాటితో ధనుర్మాసం వెళ్ళిపోయి మకర మాసం వచ్చేస్తోంది కదా, అందుకని ఆ భోగి నాడు వారి కళ్యాణం జరుగుతుంది. ఈవిడ చేసిన పని ఏమిటంటే తెల్లవారుదామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చెలుడని నిద్ర లేపుతూ విష్ణు కీర్తన చేయడానికి రమ్మనేది. వీళ్ళందరూ కూడా చేసింది అదే, ఆళ్వార్లందరూ. అటువంటి ఆళ్వారులు ఏ రకంగా అయితే విష్ణువుని కీర్తించారో వారికి సంకేతంగా అదే ఆ విష్ణుచిత్తుడికి చాత్తని శిష్యులు ఉన్నారు. ఆ చాత్తని శిష్యులే తర్వాత సాతాని అన్న పేరుతో మనకు కనపడుతూ ఉంటారు. వీళ్ళందరూ తలొక మార్గంలోను తలొక ప్రాంతానికి వెళ్ళి అదే విష్ణు భక్తిని బాగా ప్రచారం చేశారు. ఆ విష్ణు భక్తి ప్రచారం అంతా కూడా విష్ణు సంబంధమైన కీర్తనలతో గోదాదేవి ఏ రకంగా అయితే బ్రాహ్మీ ముహూర్త సమయానికి లేచి తెల్లవారుజామున పాటలు పాడుతూ అందరినీ మేలుకొలిపేదో వీళ్ళు కూడా అలాగే అందరినీ మేలుకొల్పడం చేస్తూ ఉంటారు. అదే హరిదాసు. ఆ విష్ణువుకి మేము దాసులమని. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడికి దాసుడే. వాళ్ళు దాసోహం అన్న పదమే అనటం మనం వింటూ ఉంటాం. అటువంటి దాసోహ సంప్రదాయంలో ఇంకా చెప్పాలంటే దాసదాసోహం అని కూడా అంటారు. అటువంటి సంప్రదాయంలో హరికి దాసులైనటువంటి వారు హరిని కీర్తించటం అనేది ఏదైతే ఉందో అది హరిదాసులుగా రావడం ఉంది. ప్రతివారు ఆ హరిదాసులు నిజానికి తమని తాము గోదాదేవిగానో విష్ణుచిత్తుడుగానో లేక ఆళ్వారుల్లో ఒక ఆళ్వారుగానో భావించుకుని ఆ భక్తిని అందరికీ ప్రచారం చేస్తూ మీరందరూ కూడా భక్తి మార్గంలో చరించండి అని చెప్పడానికి సంకేతం ఈ హరిదాసులు రావడం అమ్మ. ఇక గంగిరెద్దులు అంటారా, ఆవులని పూజించటం మన దేశంలో సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఇక్కడ తెలియచెప్తూ ఇప్పటిదాకా వ్యవసాయంలో ఆ ఎడ్లు సహాయం చేశాయి, ఇంకా కాస్త వ్యవసాయం పనులు తగ్గాయి గనక వాటికి విశ్రాంతి ఇచ్చి పూజిద్దామని చెప్పేటటువంటి దానికి సంకేతం. గంగిరెడ్లను కూడా తీసుకొచ్చి ఆడిస్తూ మన ఇళ్ల ముందు ఆ వృషభం యొక్క ఆశీస్సు మనకి ఉండాలి అని చెప్పి, వృషభం అంటే ధర్మ దేవతకి సంకేతం. ధర్మం వృషభ స్వరూపంగా ఉందంటాం కదా, కనుక ధర్మదేవత యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పి ఆ గంగిరెడ్లను ఆడించి మనకి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళడం ఉంటుంది. భోగి విశిష్టతపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు తెలియపరిచినందుకు ధన్యవాదాలమ్మా.